మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదే క్రమంలో అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీరు అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగాను కుటుంబంగాను ఆత్మీయంగా మేలులు పొందుకుంటున్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడిచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఇది ఇశ్రాయేలీయుల గురించి చెప్పబడినటువంటి ఒక వాగ్దానం, ఇవ్వబడినటువంటి ఒక వాగ్దానం, ఒక నిరీక్షణతో కూడినటువంటి వాగ్దానం ఇది. ఆ ముందు మాటలను కూడా మనం చదివినట్లయితే, అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యాకోబు కుటుంబం ఇశ్రాయేలే కదా, వారిని గురించి చెప్పబడినటువంటి నిరీక్షణతో కూడినటువంటి వాగ్దానం ఏంటి అని అంటే చదివాం కదా. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఇక మీదట సిగ్గుపడడు, అతని ముఖము తెల్లబారదు. అతని ముఖము తెల్లబారదు అన్నప్పుడు డిసప్పాయింట్ అవ్వడు, నిరాశకు నిస్పృహకు లోనవడు. ఇక మీదట అతడు సిగ్గుపడడు, ఎక్కడా తల దించుకునేటువంటి పరిస్థితులు రావు, ఎక్కడా కూడా అవమానకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనడు. ఎందుకు అనంటే అబ్రహామును విమోచించిన దేవుడు యాకోబు కుటుంబం గురించి చెప్పినటువంటి మాట, అనగా ఇశ్రాయేల్ గురించి చెప్పినటువంటి మాట. ఇక మీదట అనే పదాలు మనం అక్కడ చూసాం. రానున్న భవిష్యత్తులో కలగబోయే స్థితి గురించి మాట్లాడుతున్నాడు. సిగ్గుపడరు, తెల్లబారదు. వారు సిగ్గుపడరు, వారి ముఖాలు తెల్లబారవు. కనుక ఒకసారి ఈ మాటను బట్టి మనం ఆలోచిద్దాం. రక్షింపబడినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చేత కడగబడినటువంటి వారంగా ఉన్న మనము యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చేత విమోచింపబడినటువంటి మనకు దేవుడిచ్చేటువంటి గొప్ప నిరీక్షణ, గొప్ప వాగ్దానం ఏంటి అని అంటే, ఇక మీదట నీవు సిగ్గుపడవు, ఇక మీదట నీ ముఖము తెల్లబారదు. దీనిని మనం స్వతంత్రించుకుందాం, దీనిని మనం స్వీకరిద్దాం. నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో, దేవా నాకు ఇవ్వబోయేటువంటి భవిష్యత్తులో ఇవ్వబోయేటువంటి ఆ స్థితిని బట్టి మీ సన్నిధిలో స్తుతిస్తున్నాను ప్రభు అని స్తుతిద్దాం. ఇక మీదట అనే మాటను బట్టి, ఇక మీదట నేను సిగ్గుపడను ప్రభా, ఇక మీదట నా ముఖం తెల్లబారదు ప్రభు అనేటువంటి కృతజ్ఞతలు నిండిన హృదయంతో దేవుని స్తుతిద్దాం. ఎందుకనంటే దేవుడు మన భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యం గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇప్పుడు నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు నిన్ను నిరాశ, నిస్పృహకు నెట్టివేసే పరిస్థితులు ఉన్నాయేమో, ఒకవేళ ఇప్పుడు ఒక చెర అనుభవంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, ఒకవేళ ఇప్పుడు నీకు అవమానకరమైన పరిస్థితులుగా ఉన్నవేమో, ఆ పరిస్థితులు అన్నిటి నుండి లేవనెత్తడానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నిరీక్షణ కలిగి వాటిని స్వతంత్రించుకుందాం. ఆ మాట నేను మరలా చదువుతాను. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ప్రభువా, నాకు కూడా నా జీవితంలో కూడా నీవు చేయబోయే కార్యాలను బట్టి ఇక మీదట నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, ఇక మీదట నా ముఖం తెల్లబారేదిగా, లేకపోతే నిరాశ నిస్పృహలకు గురయ్యేదిగా చేసే దేవుడు కాదు ప్రభా. నిరీక్షిస్తున్నాను, నీ వాగ్దానాన్ని పట్టుకొని మీ సన్నిధికి వస్తున్నాను ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు చూస్తూ ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. నాతో కలిసి ఏకీభవించగలరా? చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడో ప్రభువా, అబ్రహామును విమోచించిన యెహోవా దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా దేవా, ఇక మీదట యాకోబు కుటుంబం సిగ్గుపడదు అని చెప్పారు ప్రభువా. ఇక మీదట వారి ముఖము తెల్లబారదు అని చెప్పారు ప్రభువా. దేవా, మీ కుమారుని యొక్క రక్తంలో కడగబడిన మేము, మీ కుమారుని యొక్క రక్తంలో విమోచింపబడిన మాతో కూడా మీరు చెబుతున్నటువంటి మాట, దేవా, ఇక మీదట మమ్మల్ని సిగ్గుపడనివ్వ ప్రభువా, ఇక మీదట మా ముఖాలు తెల్లబారనియవు ప్రభువా.
ప్రతి నిరాశ నిస్పృహ నుండి మమ్మలను విమోచించడానికి, ప్రతి నిరాశ నిస్పృహ నుండి మమ్మలను లేవనెత్తడానికి ఇష్టపడుతున్న దేవుడవు నీవు ప్రభువా. నిరీక్షణ కలిగి మీ వైపు చూస్తున్నాం. మాకు ఇవ్వబోయే ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి స్తుతిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమేన్.